మనస ఐక్య తేజానికి స్వాగతం. సమయం చాలా విలువైనది. ఏ సమయానికి చేయాల్సిన పనులు ఆ సమయానికి చేయాలి. వాయిదా వేయడం వల్ల పనులు అనేటువంటివి ఆగిపోతాయి. ఈ సందర్భాన్ని అనుకూలంగా సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్థానమాచరేత్, లక్ష్యం విహాయ దాతవ్యం కోటిం త్యక్త్వా హరిభజేత్. దీని అర్థం ఏంటంటే, శతం విహాయ భోక్తవ్యం అంటే 100 మందిలో ఉన్న 100 పనులున్న సమయానికి భోజనం చేయాలి. సహస్రం స్థానమాచరేత్ అంటే 1000 పనులున్న 1000 మందిలో ఉన్న సమయానికి స్నానం చేయాలి. లక్ష్యం విహాయ దాతవ్యం 1,00,000 మందిలో ఉన్న 1,00,000 పనులున్న సమయానికి దానం చేయాలి. దానం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు దానం చేయాలి. కోటిం త్యక్త్వా హరిభజేత్, 1,00,000 మందిలో ఉన్న 1,00,000 పనులున్న హరిభజన చేయాల్సినప్పుడు భక్తిని ప్రకటించాలి. ఈ శ్లోకంలో ఆహార విషయం, ఆరోగ్య విషయం, గుణం, తర్వాత భక్తి విషయాన్ని, అంటే 4 విషయాలని, ఎన్ని పనులున్నా కూడా భోజనం, స్నానం, దానం, హరిభజన అనేటువంటి సమయానికి తప్పక చెయ్యాలి అని మనం నిత్య జీవితంలో ఆచరించాల్సినటువంటి విషయాలు. ఈ మధ్యకాలంలో సమయానికి భోజనం కానీ, సమయానికి స్నానం కానీ చేయడం లేదు. కాబట్టి దీన్ని మనం ఆచరించినట్లయితే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.